అందరికీ నమస్కారం. భూలోక స్వర్గం అంటారు కాశ్మీర్ను. నిజంగానే స్వర్గం ఇలా ఉంటుందా అనిపించే అందాలు ఎన్నెన్నో ఈ కాశ్మీర్లో. కశ్యపముని తపస్సు చేసి తరించిన పర్వతం నేడు కాశ్మీరమయ్యింది. అదే కశ్యపమేరు పర్వతం. ఇక్కడ ఎంత అందం ఉంటుందో అంతే ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. ఇక్కడ పారే ప్రతి జలపాతం ఓంకారనాదం స్మరిస్తుంది. కురిసే ప్రతి మంచు బిందువు ఆ ఆదిదేవుని స్మరిస్తుంది. అలాంటి అద్భుతాలకు నిలయమైన ఈ పుణ్యభూమిలోని ఒక మహత్తర మందిరం గురించి ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం. మనం ఈరోజు చెప్పుకునే మందిరం ఒక శక్తిపీఠం. శక్తిపీఠం అంటే శక్తి కూర్చొని ఉన్న ప్రదేశం అని అర్థం వస్తుంది. ఈ శక్తిపీఠాలలో కొలవబడే అమ్మవారు శక్తి స్వరూపమైన సతీదేవి. పరమశివుడు లేకుండా తండ్రి దక్షుడు దక్షయజ్ఞం చేస్తుంటే అక్కడ జరిగిన అవమానం వల్ల అక్కడే ఉన్న యజ్ఞపు మంటలో దూకి ఆ తల్లి కాలిపోయింది. ఆ విషయం తెలిసిన పరమశివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడు వచ్చి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి చంపివేశాడు. కానీ శివుడి ఆగ్రహం మాత్రం చల్లారలేదు. కాలిపోయిన అమ్మవారి శరీరంతో రుద్రతాండవం చేయసాగాడు. అలా చేస్తున్న రుద్రతాండవం వల్ల ముల్లోకాలు గజగజలాడెను. అంతటి భయంకరంగా ఉన్న రుద్రతాండవం ఎలాగైనా ఆపాలి అని మహావిష్ణువు తన చక్రంతో శివుడి వద్ద సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. అలా ఆ సతీదేవి శరీర భాగాలు పడిన ప్రతి ఒక్క ప్రదేశం ఒక శక్తిపీఠమైంది. శ్రీమద్ దేవి భాగవతం ప్రకారం 108 శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలు. వాటిలో చాలా వరకు భారతదేశంలో ఉండగా భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో మరికొన్ని శ్రీలంక, నేపాల్లో కూడా ఉన్నాయి. అలా ఆ తల్లి శరీర భాగమైన నాభి భాగం పడిన ప్రదేశం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. నాభి భాగం పడిన ప్రాంతం కనుక ఈ గుడి పేరు నాభాదేవి మందిర్. అమ్మవారు ఇక్కడ నాభాదేవిగా దర్శనమిస్తారు. ఆ సతీదేవి నాభి ప్రాంతం కనుక ఇక్కడ భక్తులు ఎక్కువగా సంతాన భాగ్యం కోరుకునేవారు వస్తారు. ఈ గుడి ఆర్మీ వాళ్ళ పర్యవేక్షణలో ఉండడం వల్ల చాలా సిస్టమాటిక్గా, హడావిడి వంటివి ఏమీ లేకుండా చాలా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక్కడ చాలా ప్రత్యేకతలు కలవు. అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తల్లి నాభి ప్రాంతం ఒక చిన్న రంధ్రంలాగా ఉండి దానిలో నిత్యం నీరు ఉండడం. ప్రతి పౌర్ణమి రోజున ఒక నాగుపాము ఈ గుడి ప్రాంతంలో దర్శనం ఇవ్వడం. అలాగే ఈ మందిరంలో ఒక నీటి ధార నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు అనేక అనారోగ్య సమస్యలు తీరుస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ నీటి ద్వారా స్వయంగా వెలిసిన కొన్ని శివలింగాలు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఆ తల్లితో పాటు పక్కనే వినాయకుడికి, శ్రీకృష్ణుడికి, దుర్గామాతకి చిన్న చిన్న దేవాలయాలు ఈ ప్రాంగణంలో కలవు. మనం ఈ మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు అతి ముఖ్యమైన 51 శక్తిపీఠాల గురించి, అవి వెలిసిన ప్రాంతం గురించి ఫ్లెక్సీల ద్వారా వివరించబడి ఉంటాయి. ఈ మందిరం దర్శించుకోవాలనుకునేవారు ముఖ్యంగా మన తెలుగు ప్రజలు జమ్మూ వరకు ట్రైన్ ద్వారా లేదా బై ఎయిర్ ద్వారా వచ్చి అక్కడి నుంచి బస్ లేదా సొంతంగా బుక్ చేసుకున్న వెహికల్ ద్వారా చేరుకోవచ్చు. కాశ్మీర్లో ఆధ్యాత్మిక దర్శనం కోసం వచ్చిన వారు మొదటగా వైష్ణోమాతాదేవి మందిర్ మరియు ఈ నాభాదేవి మందిర్లకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఇక్కడ ఉన్న వైష్ణోమాతా మందిర్, పాండవ నిర్మిత క్రించి మందిర్ల గురించి మా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకునేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని మా సువర్ణాస్ గర్ల్స్ యొక్క మనవి.